రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. తెలంగాణలో బీఆర్ఎస్ నయా రాజకీయం మొదలుపెట్టిందా? గతానికి భిన్నంగా వ్యవహరించాలని అనుకుంటోందా? విషయం ఏదైనా సరే తెగేదాకా లాగాలని పార్టీ పెద్దలు ఫిక్స్ అయ్యారా? ప్రజల్లో సానుభూతి పెరగాలంటే అదొక్కటే డైరెక్ట్ మెడిసిన్ అనుకుంటున్నారా? ఇంతకీ బీఆర్ఎస్ కొత్త ప్లాన్ ఏంటి? ఎలా అమలు చేయాలి అనుకుంటున్నారు? 10 ఏళ్లు పవర్లో ఉండి 2023 అసెంబ్లీ ఎన్నికలతో ప్రతిపక్షంలోకి వెళ్లిన బీఆర్ఎస్ ఇప్పటికా నిరంతరం జనంలో ఉండేందుకు కొత్త ప్లాన్స్ వేస్తోందన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో. ఎప్పటికప్పుడు తాజా ఘటనల మీద ఫోకస్ చేస్తూ పబ్లిక్ లోకి వెళ్లాలన్నది పార్టీ ప్లాన్ గా ప్రచారం జరుగుతోంది. అందులోనూ ప్లానింగ్ కాస్త డిఫరెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఏదైనా సమస్య పరిష్కారం కోసమో మరో రూపంలోనో ఆందోళన చేస్తున్నప్పుడు దాన్ని తెగేదాకా లాగాలని అనుకుంటోందట బీఆర్ఎస్ అధిష్టానం. అంటే నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేసేటప్పుడు ఏదో చేశామంటే చేశామన్నట్టుగా కాకుండా గట్టిగా నిలబడాలని, అవసరాన్ని బట్టి అరెస్టులు, పోలీస్ కేసుల దాకా వెళ్లాలి అనుకుంటున్నట్టు సమాచారం. ప్రభుత్వం తమని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్స్ లో పెట్టి జైళ్లకు పంపినా కూడా అవన్నీ జనం కోసం చేశాం కాబట్టి సానుభూతి వస్తుందని, ఆ విషయంలో ఇక తగ్గకూడదని భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని కేసుల్లో బెయిల్ రావడాన్ని చూపిస్తూ న్యాయం తమ వైపే ఉంది కాబట్టి కోర్టులో గెలుస్తున్నామని ప్రజల్లో ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారట గులాబీ నేతలు. బీఆర్ఎస్ తరపున మాట్లాడే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై తప్పుడు కేసులు నమోదవుతున్నాయని, అందుకే తమకి వెంటనే బెయిల్స్ వస్తున్నాయని ప్రచారం చేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. అలాగే ఆందోళన కార్యక్రమాల్లో కూడా కేసులు పెట్టే వరకు తగ్గకుండా ఉండటం, వీలైతే అధికార యంత్రాంగంతో కొట్లాడటం వల్ల పబ్లిక్ లో తమకి మంచి మైలేజ్ వస్తుందని లెక్కలేసుకుంటున్నట్టు సమాచారం. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారట నేతలు. పార్టీ సోషల్ మీడియాలో కీలకంగా ఉండే కొనతం దిలీప్ పై ఆ మధ్య కేసు బుక్ అయింది. ఆయనకు వెంటనే బెయిల్ వచ్చింది. అంతకుముందు బాల్కా సుమన్ తో పాటు మరికొందరు నేతలకి కూడా రిమాండ్ పడకుండా బెయిల్ వచ్చింది. గత వారం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి కూడా వెంటనే బెయిల్ వచ్చింది. ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజరహిల్స్ పోలీసులను దూషించారని కేసు నమోదైంది. గురువారం బంజరహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన్ని విచారించాక జడ్జి ముందు హాజరుపరిచారు. ఈ కేసులో కౌశిక్ రెడ్డికి కూడా వెంటనే బెయిల్ వచ్చింది. ఇలా వరుసగా తమ నేతలు అలాగే కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నా అవి రిమాండ్ దాకా వెళ్లకుండా వెంటనే బెయిల్ వస్తూ ఉండటంతో పార్టీ పెద్దలు హ్యాపీగానే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటు జనంలో మైలేజ్ కి మైలేజ్, అటు కేసుల వల్ల పెద్దగా ఇబ్బంది లేకపోవడం వల్ల రాబోయే రోజుల్లో ఇదే ఒరబడిని కొనసాగించాలనుకుంటున్నట్టు సమాచారం. అయితే అదే సమయంలో మరో రకమైన చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో. ఈ కేసులు, బెయిల్స్ కి ఒక పరిమితి ఉంటాయని, శృతి మించితే ఏదైనా ఇబ్బందేనన్న హెచ్చరికలు సైతం వస్తున్నాయట. ఇలా చీటికి మాటికి గొడవలు పడి పోలీస్ కేసుల దాకా వెళ్తే చూస్తున్న జనానికి కూడా ఎబ్బెట్టుగా ఉంటుందని, అదే సమయంలో రిమాండ్ పడే సందర్భాలు కూడా రావచ్చని, అతి సర్వత్రా అన్న నానుడిని గుర్తుంచుకోవాలంటున్నారట కొందరు. మొత్తంగా నయా రాజకీయంతో బీఆర్ఎస్ ఎంత దూకుడుగా ముందుకు వెళ్తుందో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.